Hi everyone, my name is Sangeeta, Advika Computer Embroidering Works, Varasgooda. చాలా వీడియోస్లో అయితే చూసాను నేను. క్లాత్ వేస్ట్ అవ్వడము, డిజైన్ జరిగిపోవడము, ప్లస్ కరెంటు పోయినప్పుడు ఫ్రేమ్ అవుట్ అయినప్పుడు మన దగ్గర జనరేటర్ లేదనుకోండి, సేమ్ అదే ఎక్కడైతే డిజైన్ పోయిందో అక్కడ నుండే నేను డిజైన్ ఎలా మళ్ళీ కంటిన్యూషన్ ఎలా రావాలో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. నేను జనరల్లీ 2 years నుండి ఈ ట్రిక్ ఫాలో అవుతున్నాను. ఈ వీడియో చేసి చూపిస్తున్నాను, చూడండి. జనరల్గా అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇది క్లాత్ మాత్రం రిమూవ్ చేయొద్దు. క్లాత్ రిమూవ్ చేసినామంటే అది మళ్ళీ డిజైన్ అక్కడ నుండి కంటిన్యూ అవ్వదు. మెయిన్ థింగ్ ఏంటంటే క్లాత్ రిమూవ్ చేయొద్దు ఫ్రేమ్ నుండి. మిషన్ ఆన్ చేసి ఫ్రేమ్ మిడ్ చేశాను. ఇక్కడ బూటీ అయితే సెలెక్ట్ చేశాను నేను. బూటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న రీడింగ్స్ అనేవి ఇప్పుడు నేను నోట్ చేసుకుంటాను. ఎక్స్ అండ్ వై రీడింగ్స్ నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకున్న తర్వాత బూటీ ఆన్ చేస్తాను. బూటీ కుట్టిన తర్వాత మళ్ళీ మిషన్ ఆఫ్ చేసి ఎక్కడైతే బూటీ ఆఫ్ అయిపోయిందో దాని కంటిన్యూషన్ మళ్ళీ అక్కడ నుండే వచ్చేటట్టుగా చూపిస్తాను. ఈ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు బూటీ సెలెక్ట్ చేశాను. ఎక్స్ అండ్ వై రీడింగ్స్ అనేవి ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఇప్పుడు బూటీ స్టార్ట్ చేస్తున్నాను. బూటీ స్టిచ్ అవుతుంది. ఈ బూటీ 25% స్టిచ్ అయిన తర్వాత ఆఫ్ చేసి ఫ్రేమ్ కదిపేసి కదిలిన తర్వాత మళ్ళీ మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? బూటీ 1226 స్టిచెస్ ఉంది. 498 స్టిచెస్ దగ్గర ఆపేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఈ మిషన్ ఆఫ్ చేసి ఫ్రేమ్ కదిపేసి చూపిస్తాను. మిషన్ ఆఫ్ చేశాను. ఇప్పుడైతే ఫ్రేమ్ కదిపేసాను. ఫ్రేమ్ మొత్తము అటు ఇటుగా కలిపేసాను మళ్ళీ మొత్తము. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నాను. మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయింది. ఇప్పుడు ఫ్రేమ్ మిడ్ చేస్తున్నాను. 4th పేజీలోకి వెళ్ళి ఫ్రేమ్ మిడ్ చేసుకోవాలి. ఇది క్యాన్సిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రేమ్ మిడ్ చేసుకోవాలి. ఫ్రేమ్ మిడ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రేమ్ మిడ్ అయింది కదా. నెక్స్ట్ మన బూటీ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు బూటీ ఓకే. ఇంతకుముందు ఈ రీడింగ్స్ చేంజ్ అయిపోయినాయి. మళ్ళీ ఈ రీడింగ్స్ని ఇంతకుముందు నోట్ చేసుకున్నాను కదా, ఈ రీడింగ్స్కి సెట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే రీడింగ్స్ ఉన్నాయో అవి సెట్ చేసుకున్నాను. ఇక్కడ సెట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను. బూటీని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఎక్కడి దాకా అయితే కుట్టినామో అక్కడ దాకా కొంచెం ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇంతకుముందు 498 స్టిచెస్ దగ్గర ఆపాము కదా, అక్కడ దాకా ఫార్వర్డ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ ఎగ్జాక్ట్లీ మనకు అక్కడ నుండే డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఒక కుట్టు కూడా అటు ఇటు పోకుండా ఎగ్జాక్ట్గా స్టిచ్ ఎక్కడైతే ఆఫ్ అయిందో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం మనకు ఫ్రేమ్లో క్లాత్ ఫ్రేమ్లో ఉన్నప్పుడే చేయగలుగుతాము. అండ్ ఈ రీడింగ్స్ అయితే కంపల్సరీ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ వేస్ట్ కాకుండా డిజైన్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం మనకు ఎగ్జాక్ట్లీగా ఒక 1 స్టిచ్ కూడా అటు ఇటు పోకుండా ఎగ్జాక్ట్లీగా ఇక్కడైతే డిజైన్ చూస్తున్నారు కదా, డిజైన్ ఎగ్జాక్ట్లీగా వచ్చిందండి.
ఇప్పుడైతే ఫ్రేమ్ కిందికి డౌన్ చేసి చూపిస్తున్నాను. ఫ్రేమ్ మొత్తం కిందికి డౌన్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీగా మనకు బూటీ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అట్లానే వచ్చింది.